ప్లేస్లో మరి ప్రార్థన చేసుకొని సర్వశక్తిగా సర్వాధికారి నిధిరోధండి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా పట్ల మీ చుట్టూ కృపను చేసిన దేవాన్ని స్థుతించి ఆరాధించడం, మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యమైన సత్యం నడిపించండి. మా మననిధిలో తెవండి. మీ వాక్య అవగాహన వాక్య ప్రతిమం నడిపించండి. ఇది కలిసి మీ వాక్యం వింటుండగా, మీ వాక్యం ధ్యానిస్తుండగా నా జీవితంలో మా సంఘ జీవితంలో నూతన క్రియలు చేయబోతున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు తీసుకున్న అంశము వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ వ్యానిటీ. దేవుడు లేకుండా సమస్తము వ్యర్థము అన్న మాట మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు ప్రసంగి ఎక్లెసియాసిస్ చాప్టర్ 1 verses 1 and 2. Ecclesiastes chapter 1 verses 1 and 2. The words of the preacher, the son of David, king in Jerusalem. Vanity of vanities, says the preacher. Vanity of vanities, all is vanity. What profit has a man from all his labor in which he toils under the sun? మరి ఈ ప్రసంగి అనే గ్రంథము మరి సొలొమోను రాజు రాయటం మనము ఎరిగిన వాళ్ళం. మరి ఇక్కడ ప్రత్యేకంగా గమనిస్తే మరి ప్రసంగి పుస్తకం గ్రంథం కానీ ఇవన్నీ కూడా తన ఎక్స్పీరియన్స్ అండి. ఎవరి ఎక్స్పీరియన్స్? కింగ్ సొలొమోన్ అనుభవించినవి అన్నీ కూడా తన ఎక్స్పీరియన్స్గా రాస్తూ వచ్చినాడు. సో తన అనుభవంలో తనకున్న ఎక్స్పీరియన్స్లో ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ద వర్డ్స్ ఆఫ్ ద ప్రీచర్, ద సన్ ఆఫ్ డేవిడ్, కింగ్ ఇన్ జెరూసలేం. ఒక రాజు కుమారుడు, ఆయన కూడా రాజు, ఆయన కానీ జ్ఞానవంతులను మనం ఎదిగిన వాళ్ళు. ఆ జ్ఞానవంతుడు రాసిన మాటలు ఏంటిదంటే భూమికి లేదా ఆకాశం కింద సమస్తము వ్యర్థము అని రాస్తున్నాడు. వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, సేస్ ద ప్రీచర్. వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్, ఆల్ ఈజ్ వ్యానిటీ. మనం తీసుకున్న అంశం ఏంటిదంటే వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. సో తన అనుభవంలో దాదాపు 12 అధ్యాయాలు ఉంటాయి. ఆ 12 అధ్యాయాలు 12 చాప్టర్స్లో కూడా తన అనుభవము, తన ఎక్స్పీరియన్స్, తన జ్ఞానం అన్నీ కూడా రాయటం మనం గమనిస్తున్నాము. కానీ చివరికి వచ్చేసరికి దేవుడి భయభక్తులు కూడా రాసాం. మనం చివరిగా ధ్యానిస్తాం. అంటే ఈ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు కూడా దేవుడు లేకుండా ఆయన అనుభవించినాడు. ఎన్ని అనుభవించినా కానీ దేవుడు లేకపోతే వ్యర్థము అనే అంశం మనము ధ్యానిస్తాం. వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. చూడండి, ఈరోజు మనము ఈ భూలోకం ఉన్నట్టయితే చూడండి, ఎవరు సృష్టించినాడు? ఆకాశం కింద సమస్తం, ఆకాశం క్రింద ఉన్న సమస్తం కూడా దేవాది దేవుడు సృష్టించినాడు. ఆ సృష్టిని పట్టుకొని జ్ఞానవంతుడు ఏమన్నాడు? అన్నీ కూడా వ్యర్థము. సృష్టి వ్యర్థం అని చెప్పట్లేదు, కానీ తన అనుభవించింది సమస్తం కూడా వ్యర్థము అని రాస్తా ఉన్నాడు. సో 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనిస్తే ఫస్ట్ థింగ్ సొలొమోన్ అనుభవించిన ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ప్లెజర్. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనించండి. I said in my heart, come now, I will test you with my mirth, therefore enjoy pleasure, but surely this also was vanity. I said of laughter, madness, and of mirth, what does it accomplish? I searched in my heart how to gratify my flesh with wine, while guiding my heart with wisdom, and how to lay hold on folly,
till I might see what was good for the sons of men to do under heaven all the days of their lives. చాలాసార్లు మనం గమనిస్తే ఏమన్నాడు జ్ఞానవంతుడు, ఏమని రాస్తున్నాడు? ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. చాలాసార్లు మనము మన యవ్వన కాలంలో కానీ మన సర్కిల్లో ఈ మాటలు వింటూ ఉంటారు. ఏమంటారు? లేకపోతే మనం సోషల్ మీడియా కానీ ఎక్కడ పోస్ట్ చూసినా కానీ దేవుడు ఇచ్చిన జీవితం ఒకటే, మనము తిందాం, తాగుదాం, సుఖిస్తాం, ఎంజాయ్ చేస్తాం అనే మాటలు మనము సాధారణంగా వింటూ ఉన్నాం. ఒకటే లైఫ్ మామ, ఏం చేస్తాము, ఎంజాయ్ చేస్తాము అనుకుంటాం. లోకానికి ఉన్న ఎంజాయ్మెంట్ ఏంటిదంటే తినాలి, తాగాలి, సుఖించాలి అనే అంశమే అందరూ కూడా మాట్లాడుతుంటారు. ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా ఏంటిది కదా, ఒకే జీవితము, ఒకే జిందగీ మనము జీవించాలి. లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. మనం ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాం. ఫుల్లెస్ట్ అంటే ఏంటిది? 3 పూటలు తినాలా, తాగాల, ఫ్రెండ్స్తో తిరగాలి, ఐస్ చేయాలి, అంటే మనం మొత్తం ఎంజాయ్ చేయాలి, మళ్ళీ జీవితం రాదు అనే అంశంతో అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి, అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఏమని రాస్తాడు చూడండి. వర్స్ 3 గమనిస్తే, ఐ సర్చ్ నాట్ హౌ టు గ్రాటిఫై మై ఫ్లెష్ విత్ వైన్. అంటే ఏంటి? వైన్ అంటే ఆయన తాగుబోతు అనట్లేదు, కానీ తాగే విషయంలో కూడా అలా అలవాట్లు కలిగిన వాడు. ఇంకేమంటే, వైల్ గైడింగ్ మై హార్ట్ విత్ విజ్డమ్ అండ్ హౌ టు లే హోల్డ్ ఆన్ ఫాలింగ్ till I might see what was good for the sons of men to do under heaven all the days of their life. మనుష్య కుమారులు ఆకాశం కింద చేయాల్సిన ప్రతి పని కూడా ఆయన అనుభవించడం వాక్యం తెలుస్తుంది. అంటే ఆల్ హిస్ ప్లెజర్స్, పార్టీస్ కానీ, లేకపోతే మనం ఈరోజు పబ్బులని మాట్లాడుతున్నాం, ఆ రోజు కూడా పబ్బులు ఉండకపోవచ్చు, కానీ ఇదే విధంగా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు. మనం గడిచిన కొన్ని వారాల క్రితము యోగు గురించి మాట్లాడినాం. యోగు తండ్రి ఏం చేస్తున్నాడు? వాళ్ళ కుమారులు పార్టీస్కి వెళ్తున్నారు. ఆయా సమయాల్లో 10 మంది కుమార్తెల 10 మంది పిల్లల మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే సెలబ్రేషన్స్ చేస్తున్నారో, ఆ సెలబ్రేషన్స్లో తాగటము, తినటము, తందనాడటం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళు అన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ సెలబ్రేషన్స్లో దేవుని ఎక్కడైనా దూషించి ఉంటారు, దూషించినారేమో అన్న ఆలోచనతోని ఏం చేస్తారు? సాక్రిఫైసెస్, ప్రార్థనలు, అర్పణలు దేవుని దృష్టిలో తీసుకెళ్తుంది. దేవా, నా పిల్లలు తెలిసి తెలియక ఇలాంటి సెలబ్రేషన్స్ తప్పు చేస్తారేమో, పాపం చేస్తామో, దయచేసి వాళ్ళని క్షమించమని ఒక తండ్రికి అడుగుతున్నాడు. సో అలాంటి పరిస్థితి అది ఉన్న వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనం ఈరోజు గురించి ఎందుకు, అదే సంఘటన ఈరోజు కూడా జరుగుతున్నది. అలాంటి సెలబ్రేషన్స్, అలాంటి పాటస్, అలాంటి విషయాలను కూడా ఏం చేస్తాము, మనం చాలాసార్లు దేవుణ్ణి మనం చులకనగా తీసుకొని మనకున్న అలవాట్లలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటిది? హీ హ్యాడ్ ఆల్ ద ప్లెజర్స్. ఒక మానవుడుగా, లేదంటే ఒక యవ్వనస్తుడుగా, ఒక రాజు కుమారుడుగా ఈ భూలోకంలో ఏదైతే అనుభవించాలో అన్నీ కూడా అనుభవించినట్టు, అన్ని ప్లెజర్స్ కూడా వెళ్తే ఏమని రాస్తాడు? ఐ సర్చ్ ఇన్ మై హార్ట్ హౌ టు గ్రాటిఫై మై ఫ్లెష్ విత్ వైన్. సారీ, నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారహము చేత సంతోషపరచు కొందుననియు మతి హీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. ఏమన్నాడు? ఆల్కహాల్ ద్వారా, లేదా వైన్ ద్వారా, తాగుడు ద్వారా ఏం చేశారు? నా స్థితిగతి నేను మర్చిపోతాను. అదే మాట్లాడు, నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకొందును. హల్లెలూయా. ఆ తాగుడనే బానిసత్వం లేదా అలవాటుతో ఏం చేశాడు? నా దేహాన్ని నేను సంతోషపరుచుకుంటానని వాక్యం తెలుస్తుంది. సో ఈ విషయంలో ఏమని రాస్తాడు అంటే, ఈ ప్లెజర్స్ అన్ని కూడా నేను వెళ్ళినాను. ఐ హ్యావ్ ఆల్ దీస్ ప్లెజర్స్. తిన్నాను, తాగినాను, సుఖించినాను. రైట్? ఫస్ట్ ప్లెజర్, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లెజర్ దట్ హీ హాస్ గాన్ త్రూ. సెకండ్, చాప్టర్ 2 verses 4 to 6.
4వ వచనం నుంచి గమనిస్తే, I made me great works, I builded me houses, I planted me vineyards, I made me gardens and orchards, I planted trees in them of all kind of fruits. I made me pools of water to water therewith the wood that bringeth forth trees. ఏమంటున్నాడు? తనకున్న వెల్త్ ఏంటిదండి? ఫస్ట్ థింగ్, హీ హ్యాడ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. సెకండ్ థింగ్, వెల్త్ విషయం వచ్చేసేసరికి కూడా ఏమన్నాడు? మంచి, ఈ మధ్య మనం వింటాం కదా, మంచి ఇల్లు ఉండాలి, లేదంటే చుట్టుపక్కల గార్డెన్స్ ఉండాలి, లేదా మంచి చెట్లు ఉండాలి, మంచి ప్లాంటేషన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది మనం చిన్న ఒక రూమ్ ఉన్న, 10 రూమ్లు ఉన్న, 2 రూమ్లు ఉన్న, మనం ఈ విషయంలో ఆలోచిస్తుంటే, రాజు తన గృహము కట్టుకున్నప్పుడు ఏమో నాకేం తెలుస్తుంది? దేవుని మందిరం 7 సంవత్సరాలు కడితే ఆయన గృహము 13 సంవత్సరాలు కట్టింది ఆయన ఇల్లు కట్టుకోవడానికి. సో ఎంత పెద్ద ఇల్లు, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాడో గమనించండి. సో ఏమన్నాడు? ఐ మేడ్ మీ గ్రేట్ వర్క్స్, ఐ బిల్డెడ్ మీ హౌసెస్, ఐ ప్లాంటెడ్ మీ వినియార్డ్స్. ఒక ఇల్లు కాదు, అనేక ఇల్లులు కట్టుకున్నాడు, అనేక ద్రాక్ష తోటలు నాటినాడు, అనేక విషయాలను గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప డెకరేషన్స్ లేదంటే ఆర్కిటెక్చర్ గొప్ప కార్యాలు చేసుకుంటాడని గమనిస్తాం. ఐ మేడ్ మీ గార్డెన్స్ ఆఫ్ ఆర్చర్స్, ఐ ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ దెమ్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్. ఐ మీన్ వెజిటేబుల్ మార్కెట్ ఉన్నది, ఫ్రూట్ మార్కెట్ కూడా ఆయన ఇంట్లోనే ఉన్నది, ఆయన గార్డెన్లో ఉంది. అంటే ఆల్ కైండ్ ఆఫ్ ప్రతి చెట్టు కూడా ఏం చేశాడు? ఆయన ఇంట్లో నాటి, బయటికి వెళ్ళి కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే పండించుకొని ఇంట్లోనే అనుభవిస్తూ ఉన్నాడు. అంటే వెల్త్ అండ్ రిచెస్ కూడా అనుభవిస్తూ వచ్చినాడు. ఆస్తులు, అంతస్తులు, ఆయనకున్న ప్లెజర్స్ అన్నీ కూడా ఏం చేశాడు? హీ వాజ్ సెలబ్రేటింగ్ అనే అనుభవిస్తూ వచ్చినాడు. ఏమే 3వ గమనిస్తే 2వ అధ్యాయం 7 నుంచి 8 వచ్చిన, I got my servants and maidens and had servants born in my houses. Also I had great possessions of great and small cattle above all that were in Jerusalem before me. I gathered me also silver and gold. I gathered me also silver and gold and the peculiar treasures of kings and of the provinces. I gathered me men singers and women singers and the delights of the sons of men as musical instruments and that of all sorts. ఏమన్నాడంటే verse 7, 8 గమనిస్తే, he had servants to take care of him. తను చూసుకోవడానికి సేవకులు ఉన్నారు కదా, దాసురాలు ఉన్నారు. అదే కాకుండా ఏమన్నాడు? లైఫ్ స్టాక్ ఉన్నది, పశుపక్షులు కూడా ఆయన పెంచుతూ వచ్చినాడు. అదే కాకుండా ఏంటిది? మనం ఈ మధ్య గజల్స్ వింటూ ఉంటాం కదా, ఒక గ్రూప్ ఆఫ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ అంటే చుట్టుపక్కల అందరూ కూడా కూర్చొని చేస్తారు, తాగుతూ కదా, స్మోక్ చేస్తూ ఎంజాయ్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే అలాంటి పార్టీస్, అలాంటి సెలబ్రేషన్స్ కూడా ఆ రోజు ఎవరున్నాడండి? రాజు కలుగుతాడు. ఇంకా వచ్చే గమనిస్తే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయన, అంటే ఆయన ఇంట్లో చుట్టుపక్కల ఎవరు చుట్టుపక్కల అంటే సొలొమోన్ రాజు చుట్టుపక్కల ఆయన ఇంట్లో లేనిది అంటే ఏం లేదండి. నువ్వు కోరుకున్నది, నువ్వు అడిగింది అన్నీ కూడా ఆయన ఇంట్లో ఉన్నాయి. మ్యూజిక్ అంటావా? మ్యూజిక్ ఉన్నది. తాగుడు అంటావా? తాగుతున్నది. తందనాలు అంటావా? వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఎవ్రీథింగ్ వాస్ అవైలబుల్ ఇన్ హిస్ హౌస్. లేనిది అంటూ ఏం లేదు. సర్వెంట్స్ ఉన్నారు, అందుకే వాక్యం సార్, హీ హ్యాడ్ సిల్వర్, హీ హ్యాడ్ గోల్డ్, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. బంగారు ప్లేట్స్లలో తింటూ ఉన్నాడు, వెండిన అన్ని కూడా ఏంటి అనుభవిస్తాడు. ఎందుకు అనుభవిస్తాడు? ఫస్ట్ థింగ్ చూడండి, సొలొమోన్ రాజు అవ్వకముందు ఏమని అడిగినాడు? లార్డ్ గివ్ మీ విజ్డమ్ సో దట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్. దేవుడు జ్ఞానమే ఇచ్చుంటే ఇవన్నీ బహుశా అనుభవించేవాడు కాదండి. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చినాడు. వెల్త్ అండ్ రిచెస్ ఆర్ హిస్ పోర్షన్. విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఇచ్చినాడు, వెల్త్ అండ్ రిచెస్ ఇచ్చినాడు. ఇవన్నీ ఇచ్చి కూడా ఏం చేస్తాడు? తనని ఒక స్థాయిలో ఉండాలి, నాకు ఇష్టమైన దావీదు కుమారుడుగా సొలొమోను ఎలాంటి కొలత ఉండద్దు, తన జీవితం బెస్ట్గా ఉండాలి. ఆ బెస్ట్ జీవితం ఇచ్చినప్పుడు తనకి ఇచ్చిన ఆస్తులు అంతస్తులు ఏం చేస్తాడు? దేవుడు దూరం చేసుకొని ఆకాశం కింద అన్ని కూడా చేయకూడని పనులను కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ కదా, మనం చెప్పిన మాట ప్రకారం ఏంటిది? ఈజ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. అనుకున్నాడు మా యవన కాలంలో, మా నాన్న మంచి పని చేసి ఒక రాజ్యం ఇచ్చినాడు కదా, ఇంతకాలం కూడా అనుభవించింది, నేను అనుభవిస్తున్నాను.
తాగుతున్నాను, తింటున్నాను కదా, ఏ ఫ్రూట్ అంటే ఆ ఫ్రూట్ నా దగ్గర వస్తున్నది, ఏ సేవని పిలిస్తే వాళ్ళ నాకు వచ్చి సేవలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అహము గర్వము ఆయనకి పెరిగిపోతూ వస్తుంది. He says he had all the musical instruments also. I gathered me also silver and gold and the peculiar treasures of kings and of the provinces. I gathered me men singers and women singers and the delights of the sons of men as the musical instruments and that of all sorts. Remember? All the delights of the sons of men. మనుషుడు భూమి మీద ఏదైతే సమస్తము ఏది చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది అనుకున్నాడో అది సమస్తము ఆయన గృహంలో కలిగి ఉన్నాడు. ఆయన బాధ్యత ఏంటిది? దేవుని ఇస్రాయల్ ప్రజల్ని, లేదంటే ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి ఏం చేస్తాడు? పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. గృహానికి కావాల్సిన, లేదంటే ఆయన ఎంజాయ్మెంట్కి కావాల్సిన ఇంటి గడప బయటికి తొక్కకుండానే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండానే సమస్తము తన ఇంట్లోనే, తన పరిశ్రమలోనే, తనకున్న ఆ సరౌండింగ్స్లో, తనకున్న బౌండరీస్లోనే అన్ని సమస్తము అవైలబుల్ చేస్తున్నాడు. నాటినాడు. నువ్వు ఏది కావాలా, కాయగూరలు కావాలా ఇంట్లోనే, పండ్లు కావాలా ఇంట్లోనే, లేదంటే నువ్వు పొట్టేలు కోస్తావా, యుద్ధులు కోస్తావా, ఏది ఉన్నా కానీ సమస్తం ఇంట్లోనే ఏం చేస్తాడు? ఈ హ్యాడ్ ఎవ్రీథింగ్ అట్ హిస్ ఓన్. ఇట్ డజంట్ నీడ్ టు గో టు అ పబ్, ఇట్ డజంట్ నీడ్ టు గో టు ఎ మ్యూజికల్ కాన్సర్ట్, ఇట్ డజంట్ నీడ్ టు గో టు ఎనీవేర్. ఎవ్రీథింగ్ కేమ్ టు హిస్ హౌస్. ఎవ్రీథింగ్ హీ ప్రిపేర్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ది హౌస్. ఇలాంటి వ్యక్తి మనం గమనిస్తే చూడండి, ఫస్ట్ థింగ్ ఏమని చూస్తాము? ప్లెజర్. సెకండ్ థింగ్ ఇస్ వెల్త్. Third thing is position, fourth is music, and fifth one is power. Chapter 2 verse 9. So I was great and increased more than all that were before me in Jerusalem. Also my wisdom remained with me. Endanta? I excelled among all other people. So I was great and increased more than all that were before me in Jerusalem. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరి కంటెను నేను ఘనుడైన అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. హల్లెలూయా. ఆమేన్. అంటే ఏంటిది జ్ఞానం? అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇవన్నీ సెలబ్రేషన్స్ కూడా, ఇవన్నీ పొందుకున్న విషయంలో కూడా వాక్యం తెలుస్తుంది. The Spirit of God didn't leave him, or the wisdom that God has given him, it didn't leave him. Because of wisdom, జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నా అంత జ్ఞానవంతుడు లేడనే ఉద్దేశంతో నా అంటే అహము కానీ గర్వం కానీ ఇవన్నింటిలో ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా తన ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. తను చేస్తున్నాడు, తనతో పాటు ఉన్న సేవకులు అందరూ కూడా చేస్తూ వచ్చినారు. వాట్ ఆల్ హీ హ్యాడ్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, వెల్త్ ఇన్ హిస్ లైఫ్, హీ హ్యాడ్ పొజిషన్స్ ఇన్ హిస్ లైఫ్, హీ హ్యాడ్ మ్యూజిక్ అంటే డ్యాన్స్, పార్టీస్ ఇవన్నీ చేస్తాడు. అండ్ దెన్ హీ హ్యాడ్ దట్ పవర్ ఆల్సో. ఎవరు కూడా తనకు ఎదురు చెప్పని స్థాయికి అనేది ఎదుగుతూ వచ్చాడు. సో ఇవన్నిట్లో గమనిస్తే ఏం చేశాడు? ఐ ఎక్సెల్ మోర్ దెన్ ఆల్ అదర్ పీపుల్ హు ఆర్ బిఫోర్ మీ ఇన్ పవర్. ఐ వాజ్ గ్రేట్, ఐ ఆమ్ గ్రేట్ నౌ. నాకన్నా మించినోడు ఎవరు లేరు అని ఆ స్థాయికి అని ఎదగడం గమనిస్తుంది. క్వశ్చన్ గమనిస్తే, and whatsoever my eyes desired I kept not from them. I withheld not my heart from any joy, for my heart rejoiced in all my labor, and this was my portion of all my labor. ఏమంటున్నాడండి? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైన దేనియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్వహించలేదు. ఇదే నా పనులన్నిటిని వలన నాకు దొరికిన భాగ్యం. అలాగే ఏమన్నాడండి? ఈయన చేసిన పనులన్నీ కూడా ఆయనకు ఒక భాగ్యం అంట. అంటే he didn't work for it, he received by his grace. సో అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తే, బాబు నువ్వు మర్యాదగా ఉండు, మంచిగా ఉండు కదా, చెడు పనులు చేయకు, అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడు? మేబీ బికాస్ ఆఫ్ వెల్త్ అండ్ రిచెస్ అండ్ విజ్డమ్ దట్ గాడ్ హెస్ గివెన్, దేవుని దగ్గర నుంచి ఆయన తొలగిపోవడం మనం గమనిస్తాం. చూడండి, ఒక మంచి మాట అండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని
అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అంటే వాట్ ఆల్ హీ వాంట్ టు సీ, వాట్ ఆల్ హీ వాంట్ టు ఎంజాయ్, వాట్ ఆల్ హీ వాంట్ టు హ్యావ్ ఇన్ లైఫ్ అట్ ద యంగ్ ఏజ్, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అంటే ఏంటిది, అరే ఇది తప్పు అని తెలిసినా కానీ ఏం చేస్తాడు, అది తప్పైనప్పుడు కూడా నేను దాన్ని అభ్యంతరపరచలేదు. ఐ డిడ్ నాట్ స్టాప్ from looking, I did not stop from drinking, I did not stop from enjoying my life. అలాంటి వ్యక్తి మరి 11వ వచనం గమనిస్తే, అప్పుడు నేను చేసిన అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేపింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్లు నాకు కనబడెను. ఏమైనా అంశం ధ్యానిస్తాము? వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ. ఆయన అనుభవాలన్నీ మనం గమనించాము. 11th వర్డ్కి వచ్చేసరికి ఏమన్నాడు, దెన్ ఐ లుక్డ్ ఆన్ ఆల్ ద వర్క్స్ దట్ మై హ్యాండ్స్ హ్యాడ్ బ్రాట్ అండ్ ఆన్ ద లేబర్ దట్ ఐ లేబర్ టు డూ అండ్ బిహోల్డ్ ఆల్ వాజ్ వ్యానిటీ అండ్ వెక్సేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ దేర్ వాజ్ నో ప్రాఫిట్ అండర్ ద సన్. తను చేసిన పనులు ఏంటిదండి? హి వాజ్ వెక్స్డ్ అన్నమాట. వెక్సేషన్ ఆఫ్ స్పిరిట్ అంటే ఆయన ఆత్మని ఆనందపరచడానికి ఇవన్నీ చేశాడు. కానీ ఏమన్నాడు, వెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ వాట్ ఆల్ ఐ హావ్ డన్, ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ దేర్ వాజ్ నో ప్రాఫిట్ అండర్ ద సన్. ఏమీ లాభం అంటాం కదా, ఆకాశం కింద చేసిన ప్రతి పనిలో కూడా ఆయనకి ఏ విషయం కూడా లాభం కలగలేదు, నష్టమే కలిగింది. ఏమన్నా నష్టం కలిగింది అనుకుందాం. జస్ట్ ఆయన కంక్లూషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ రాశాం కాబట్టి గ్రహింపుకి వచ్చినప్పుడు వాట్ వాజ్ మై లైఫ్ అండ్ వాట్ ఈజ్ మై లైఫ్. నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఉన్నాను అని గమనించుకున్నట్లయితే నేను చేసిన అన్నీ కూడా ఎంజాయ్ చేసాను. కానీ దేవుడికి కంపేర్ చేసుకుంటే దేవుడు నన్ను ఎందుకు పిలిచినాడు, నేను ఏం పని చేస్తాను, వాట్ ఈస్ ద పర్పస్ దట్ గాడ్ హెస్ కాల్డ్ మీ, వేర్ డు ఐ స్టాండ్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్, వాట్ యామ్ ఐ డూయింగ్ నౌ అని కంపేర్ చేసుకున్నప్పుడు ఏమన్నాడు, దేర్ వాజ్ నో ప్రాఫిట్ అండర్ ద సన్. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎన్ని బంగారం, ఎన్ని వైద్యురాలు, ఎంతమంది తిరిగినా, ఎంత తాగినా, ఎంత తిరిగినా, ఏమి చేసినా కానీ ఆకాశం కింద సమస్తము వ్యర్థము అని రాస్తా వచ్చినాడు. దేర్ ఇస్ నో ప్లెజర్, దేర్ వాజ్ నో ప్రాఫిట్. నాకు ఏమి లాభము కలగలేదు, ఇవన్నీ చేసినా కానీ నాకు ఏది కూడా లాభము తెచ్చిపెట్టలేదని వాక్యం తెలుస్తుంది. మరి అదే అధ్యాయంలో 26వ వచనం గమనిస్తే, 2వ అధ్యాయం 26వ వచనం, ఏలైనగా దైవ దృష్టికి మంచి వాడుగా నుండిన వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. ఏంటంటే మనం చాలాసార్లు దేవా నాకు బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఇవ్వని అడుగుతున్నాం. కానీ వాక్యం అనుసరిస్తూ దేవుని దృష్టిలో మంచి వాడుగా నడుచు వానికి దేవుడు, మేము దేవుని దృష్టిలో మనం మంచిగా నడిచినట్లయితే అడగకుండానే దేవుడు మనకి జ్ఞానమును ఏం చేస్తాడు, జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించిన. హల్లెలూయా. లవ్, జాయ్, పీస్ అండ్ హ్యాపీనెస్ God says I will give you. The man who pleases, English brother, the man who pleases God, for God gave to a man that is good in his. దేవుని దృష్టిలో యథార్థం ఉంటే, దేవుని దృష్టిలో మంచి వాడిగా మనం పిలిపించుకున్నట్లయితే బుద్ధి, జ్ఞానం, తెలివి అవి అన్ని ఇస్తాడు. ఫస్ట్ డే ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో, దేవుని దృష్టిలో మార్క్స్ సంపాదించినాడు. అరే ఇంత మంచి వాడా, నేను ఇంకా ఏదైనా అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు నా రాజ్యం కొరకు ఆలోచన కలిగినావు, నా ప్రజల కొరకు ఆలోచన కలిగినావు, నువ్వు ఆస్తులు అంతస్తులు అడగలేదు, బుద్ధి జ్ఞానం అడిగినావు, ఇవి నీకు సంపూర్ణంగా ఇస్తున్నాను. I will give you wisdom that no man will ever have on this earth. అలా
అలాంటి జ్ఞానము సొలొమోన్ మహారాజు ఏ విధంగా సంపాదించాడు? ఆ రోజు ఫస్ట్ డే దేవుని దృష్టిలో మంచివాడుగా పిలిపించబడినాడు కాబట్టి ఏం చేస్తాడు? బుద్ధి జ్ఞానం అన్ని కూడా ఆయన సంపాదించుకున్నాడు. ఆస్తులంతా అసలు సంపాదించుకోగలిగినాడు. ఆయన సాక్ష్యం రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ద మ్యాన్ హూ ప్లీజెస్ గాడ్, గాడ్ విల్ గివ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఆమేన్. చాప్టర్ 3 verses 11 and 13. 11 నుంచి 13 గమనిస్తాం. Ecclesiastes chapter 3 verses 11 to 13. He hath made everything beautiful in his time. Also he hath set the world in the heart, so that no man can find out the work that God maketh from the beginning to the end. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు నుంచి విన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదుగా. He has made everything beautiful in its time. తగిన సమయంలో దేవుడు సమస్తముగా ఏం చేస్తాడంట? He has done beautiful. అంటే ఏంటిది? మనం దాన్ని అనుభవించడానికి, చూడడానికి, అనుభవించడానికి, మనం ఆస్వాదించడానికి దేవుడు దాన్ని సమస్తము మేలు కొరకే చేస్తాడు. దేని కాలమందున అది చక్కగా నుండినట్లు, హల్లెలూయా, చక్కగా కనిపించడానికి దేవుడు మనల్ని భూమి ఆకాశాన్ని సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు. మానవుడికి ఒక బహుమానాన్ని ఇచ్చినాడు. When you see the creation, you will enjoy. He has done everything beautiful in its time. ఆ 6 రోజులు ప్రయాసపడి ఏదైతే చేశాడో ప్రతి ఒక్క రోజు కూడా everything was, that is what the word of God says. When he has seen, the word of God says, it was good. And ప్రతి రోజు చూసి day 1 it was good, day 2 it was good, day 3 it was good, all the 6 days it was good. మానవులను చేసినప్పుడు మాత్రమే మనం గమనిస్తాము, it was very good. దేవుడు తన స్వరూపం మనం సృష్టించినప్పుడు మంచిగా అనిపించెను, చక్కగా అనిపించెను. అండ్ వర్స్ గమనిస్తే ఏమన్నాడు? I know that there is no good in them but for a man to rejoice and to do good in his life. And also that every man should eat and drink and enjoy the good of all his labor. It is a gift of God. దేవుడు బహుమానం ఏంటండి? మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుటకు దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, అది దేవుని ఆశీర్వాదము. సంపాదించినంత దొంగలించబడితే అది ఆశీర్వాదం కాదు. సో వాక్యం ఏం తెలుస్తుంది? మనం ఏదైతే అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? యూ షల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, అది దేవుని ఆశీర్వాదము. నీ కష్టార్జితం నువ్వు అనుభవించకపోతే అది శాపము. దేవుడు శపించేవాడు కాదు, దేవుడు ఆశించేవాడు. కాబట్టి మనం పరిశీలించుకొని మనకు ఇచ్చిన సంపాదన, మనకి ఇచ్చిన కష్టాన్ని మనము అనుభవిస్తున్నామా లేదా అని మనం గ్రహించాలి. అనుభవించకపోతే మనం వీ హ్యావ్ టు ప్రే లైక్ గాడ్, ఐ వాంట్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ మై లేబర్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్. నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించాను, నా సంపాదనను ఆశ్రయించండి. శత్రువు దొంగలించకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ రావద్దు, మెడికల్ ఎక్స్పెన్సెస్ రావద్దు, కష్టపడిన సంపాదన వ్యర్థంగా పోవద్దు. నేను అనుభవించాలి, నా ఫ్యామిలీ అనుభవించాలి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, మనము దాన్ని అనుభవిస్తాం. 7వ అధ్యాయం 14 వచనం. In the day of prosperity be joyful, but in the day of adversity consider. God also hath set the one over against the other, to the end that man should find nothing after him. ఏమని నేర్పిస్తున్నాయంటే, సమృద్ధిలో
కొరతలో కూడా వాక్యం ఏం తెలుస్తుంది? ఇన్ ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ బీ జాయ్ఫుల్, బట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ కన్సిడర్. నీ ఎత్తులు లోయలలో కూడా ఏం చేయాలంట? యూ హ్యావ్ టు బీ జాయ్ఫుల్. అంటే ఒకేలాగా ఉండు. సమృద్ధిలో కూడా నువ్వు సంతోషించు, లేనిలో కూడా కన్సిడర్ అంటే యూ ఆల్సో హ్యావ్ టు బీ జాయ్ఫుల్. ఎందుకు? గాడ్ ఆల్సో సెట్ ద వన్ ఓవర్ అగైన్స్ అదర్ టు ది ఎండ్ దట్ మ్యాన్ షుడ్ ఫైండ్ నథింగ్ ఆఫ్టర్ హిమ్. అంటే ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ప్రాస్పెరిటీ, ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ల్యాక్నెస్ ఆల్సో. ల్యాక్ ఆల్సో ఐ ఎంజాయ్. అంటే నేను ఏమి లేనప్పుడు నేను దేవుని విడిచిపెట్టలేదు, సమస్తం ఉన్నప్పుడు నేను దేవుని విడిచిపెట్టలేదు. యోబు అదే చేస్తూ వచ్చాడు. మనం డబుల్ పోర్షన్ గురించి మాట్లాడుతూ వచ్చినాం. సో గాడ్ ఎవరు రాస్తున్నాడండి మాట? సొలొమోను అనుభవము రాస్తా వచ్చినాడు. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపదినమునందు యోచించుము. సుఖమున్నప్పుడు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆనందం ఉండాలి, మనం యోచన కలిగి. బికాస్ గాడ్ విల్ రెస్టోర్. మనం కొలతలు ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి చూస్తే దేవుడు మనం సమృద్ధిలోకి నడిపిస్తాడు. కొరత అనే మాట మనం వీ షుడ్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. వర్స్ 29 గమనిస్తే, Though this also have I found that God had made man upright, but they have sought out many inventions. మనిషిని ఏ విధంగా సృష్టించాడు దేవుడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నాడు. ఏమన్నా? దేవుడు నన్ను కరెక్ట్గానే సృష్టించినాడు, దేవుడు నన్ను మంచిగానే సృష్టించినాడు. కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తులంతో ఏం చేశానంట? ఏమంటాడు చూడు, వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. బట్ దే హ్యావ్ సాట్ అవుట్ మెనీ స్కీమ్స్ అండ్ మెనీ ఇన్వెన్షన్స్. ఏంటిది? తాగాల, తినాలా, తందనాలు ఆడాలా, ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు. బ్రతికిన కాలం కదా ఘనంగా బ్రతకాలి, ఒక మంచి జీవితం బ్రతకాలి, 10 మంది మెచ్చుకునే బ్రతకాలి కదా, నేనే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నదండి. అలాంటి ఆలోచనలతోనే మనం ప్రభావితం చెంది మనము దేవుని దూరం పెట్టుకొని మన సంపాదనని ఇంకా విచ్చలవిడిగా మనం ఖర్చు పెడితే విచ్చలవిడిగా మనం ఎంజాయ్ చేస్తూ వచ్చాం. సో వాక్యం ఏం తెలుస్తుంది? దేవుడు చేసిన దాంట్లో తప్పేం లేదు. ఏమంటాడు? God had made man upright. అంటే God created man and woman in the best format. కానీ ఎవరు నాశనం చేస్తున్నారు? మనుషులు మనము నాశనం చేస్తున్నారు. అంటే we created all inventions, we created all these things which destroyed our life. మనల్ని నాశనం చేసేదే మనమే. దేవుడు అన్ని సమస్తము సమకూర్చి సమస్యను సృష్టించి మనకి ఫ్రీ గిఫ్ట్గా ఇస్తే మనం దాన్ని అనుభవించకుండా మన సొంత జ్ఞానం, సొంత తెలివితేటలతో అనేక విషయాలు అవసరం లేని కూడా మనం సృజించి మనం దాని ద్వారా నష్టపోతున్నాం. Amen. So because of all these things, God created me in the best format, but I destroyed my life. Who is telling? The wise person, King Solomon, is telling about himself, is also giving us instructions not to follow him. And a చేసే క్రియ ద్వారా మీరు నన్ను ఫాలో అవ్వద్దని మాటలు హెచ్చరిస్తూ వచ్చాడు. చివరిగా గమనిస్తే 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనం గమనించండి. Remember now thy Creator in the days of thy youth, while the evil days come not, nor the years draw nigh,
when thou shalt say, I have no pleasure in them. అని అనుభవించాడు కాబట్టి రాస్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? యవనస్తులకే కాదు, ప్రతి ఒక్క మరి ముఖ్యంగా యవనస్తులకి, ప్లస్ ఇది అందరు కూడా వర్తిస్తుంది. ఏమన్నాడు? రిమెంబర్ నౌ ద క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ ద యూత్ వైల్ ద ఈవిల్ డేస్ కమ్ నాట్ నాన్ ఇయర్స్ డ్రా నై వెన్ దౌ షల్ సే ఐ హావ్ నో ప్లెజర్ ఇన్ దెమ్. అరే టైం వేస్ట్ చేస్తున్నాను. అందుకే ఏమని చదివింత ముందు వచ్చంలో, అండర్ ద సన్ దేర్ వాజ్ నో ప్రాఫిట్ ఫర్ హిమ్, హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. ఏమంటే నాకేమి లాభం తీసుకొని రాలేదు. ఓ యవనస్తులారా ఏమన్నాడు? దుర్దినములు ముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే ఏంటంట? తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్ము ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకొనుము. రిమెంబర్ ఏమన్నాడు? బై ద సన్ ఆర్ ద లైట్ ఆఫ్ ద మూన్ ఆఫ్ ద స్టార్స్ మే నాట్ డార్కెన్ నాట్ ద క్లౌడ్స్ రిటర్న్ ఆఫ్టర్ రెయిన్. ఈ సృష్టికర్తని మీరు జ్ఞాపకము చేసుకొని అని వాక్యం సెలవిస్తున్నది. ఏమేన్ అదే అధ్యాయం 8వ వచనం గమనిస్తే చూడండి, 8 నుంచి గమనిస్తే, vanity of vanities says the preacher, all is vanity. ఇదే వచనం ఎక్కడ చదివామండి? ఫస్ట్ చాప్టర్ 1 and 2 లో చదివాం. vanity of vanities, everything is vanity under the sun అని రాసినారు. చాప్టర్ 1 నుంచి ఆల్మోస్ట్ చాప్టర్ 12 వరకు కూడా, చివరి భాగం వరకు కూడా ఏమని రాస్తాడు? ఈ 10-12 వచనాలు కూడా అనుభవము, ఎక్స్పీరియన్సెస్ అన్ని, తన జ్ఞానం అంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ టెస్టిమనీ అంతా కూడా రాస్తూ వచ్చాడు. ఇంకేమైనా 8వ వచనంలో vanity of vanity says the preacher, all is vanity. And moreover, because the preacher was wise, he still taught the people knowledge. Yea, he gave good heed and sought out and set in order many proverbs. Who is a preacher? Is a fallen preacher. అంటే దేవుని దృష్టి నుంచి, దేవుని విషయం నుంచి, దేవుడి ప్రణాళిక నుంచి దొంగలించబడ్డ, తొలగిపోయిన ప్రసంగికుడు పశ్చాత్తాపడి ఏమని రాస్తున్నాడు? నేను తప్పు చేస్తాను, మీరు తప్పు చేయమని చెప్పి, నేను తప్పు చేస్తున్నాను ఆయన గ్రహించి ఏమని హెచ్చరికలిస్తున్నాడు? The preacher sought to find out acceptable words, and that which was written was upright, even words of truth. The preacher was wise, he still taught the people knowledge. జనాలకి జ్ఞానం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు మంచిగా ఉండండి. And sought out, set in order many proverbs. సామెతల ద్వారా, వాక్యం ద్వారా, తనకున్న జ్ఞానం ద్వారా ఇంకేం చేస్తాడు? ప్రజలకి, తన చుట్టుపక్కల యవనస్తులకి జ్ఞానము పంచుతూ ఉన్నాడు. ఈస్ గివింగ్ నాలెడ్జ్ ఆన్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏమేన్ ఇంకా వర్స్ 11 గమనిస్తే, the words of the wise are as cords and as nails fastened by the masters of assemblies, which are given from one shepherd. And further by this, my son, be admonished of making many books. There is no end, and much study is the weariness of the flesh. Let us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments, for this is the whole duty of man. Amen. This is the whole duty of man. Hear the conclusion. What is the conclusion? నా లైఫ్ కంక్లూజన్ ఏంటి అంటే, లెట్ us hear the conclusion of the whole matter. నేను చెప్పిన అంతా విన్నగా చివరి ఏంటిది? కంక్లూజన్ అంటే, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, ఫర్ దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. ఇదంతయు వినిన తరువాత తేన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడల అనుసరించి నడుచుకున్న ఎడల మానవ కోటికి ఇదే విధి. ఇట్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అండ్ వాక్యం సొల్యూషన్. వాట్ ఈస్ ద డ్యూటీ? టు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్.
దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏమని వాక్యం తెలుస్తుంది? గాడ్ విల్ గివ్ విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. వెన్ యూ హ్యావ్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, wealth and riches will follow you. Just because wealth and riches God has given, దేవుడు నిన్ను లోకంలో పడిపోవడానికి నీకు వెల్త్ అండ్ రిచెస్ ఇవ్వట్లేదు, కానీ నీ చుట్టుపక్కల అందరి విషయంలో యూ షుడ్ బి అ బ్లెస్సింగ్. కాబట్టి గాడ్ ఈస్ గివింగ్ యూ వెల్త్ అండ్ రిచెస్. గాడ్ ఈస్ గివింగ్ యూ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ బికాస్ పీపుల్ వెన్ దే కమ్ టు యూ ఇన్ దేర్ డిస్ట్రెస్, వాళ్ళకున్న ప్రశ్నలతో, వాళ్ళకున్న సమస్యలతో మీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు వాళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి దేవుడు నీకు జ్ఞానం ఇస్తున్నాడు. సొలొమోనుకి ఎందుకు జ్ఞానం ఇస్తాడు? ప్రజలందరూ నీ దగ్గరకు వస్తారు కాబట్టి ఒక పరిష్కారం చెప్పడానికి జ్ఞానం ఇస్తున్నాను. ఇద్దరు స్త్రీలు వచ్చినప్పుడు, ఇద్దరు తల్లులు ఒక కుమారుని తెచ్చినప్పుడు ఒక కుమారుడు నా కుమారుడు గొడవడుతున్నాడు. దేవుడు జ్ఞానంతో ఏం చేస్తాడు? ఆయన న్యాయం చేయగలుగుతాడు. He was able to give justice for the right woman, right mother, because the wisdom of God was with him. సో ఆ క్రియలు చేయకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవుడి దృష్టిలో యథార్థతను పోగొట్టుకొని దేవుడి ఇచ్చిన జ్ఞానం ప్రాపర్గా యూజ్ చేసుకోకుండా ఏం చేస్తాడు? లోకరీతిగా పడిపోయినాడు. కాబట్టి ఎప్పుడైతే తన గ్రహించినాడో, గమనించాడో, అరే నా జీవితం ఎట్టుపోతుంది, నేను ఎక్కడ ఉండాలి, నేను ఏ విధంగా ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంటిది, నేను ఇంత జ్ఞానవంతుని, నేనేంది ఇలాంటి పనులు చేస్తున్నాను. చివరి దశలోకి వచ్చేసరికి ఏమని రాస్తాడు? బహుశా ఈ మాట రాస్తాడు, తన వయసు తెలియదు కానీ బహుశా వృద్ధుడు అయి ఉండొచ్చు, లేదంటే అడల్ట్ ఏజ్కి వచ్చి ఉండొచ్చు. ఆ పరిస్థితి ఏమని రాస్తాడు? ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్ బికాస్ దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్. మనం ఏదైతే వింటున్నామో, మనం ఏదైతే నేర్చుకున్నామో అది మనం క్రమశిక్షణగా పెట్టాలని దేవుడి దగ్గర సమయంలో మనకి హెచ్చరికలు ఇస్తూ వచ్చారు. సో ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ప్రసంగి రాసినప్పుడు సో ఏమని స్టార్ట్ చేసాము? వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. సో వెన్ యూ హ్యావ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాస్పరిటీ అండర్ హెవెన్, అండర్ ద సన్. అనేక మంది ఉన్నారండి దైవజనుల వాక్యంలో, ధనికులు ఉన్నారు. దేవుడు లేకుండా ఏది కూడా, భూమి కింద దేవుడు లేకుండా సమస్తం వ్యర్థమే. దానికి ప్రూఫ్ ఏంటిది? జెనసిస్లో మనం ఏం చదివినాము? ద ఎర్త్ వాజ్ వాయిడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ హోల్ ఎర్త్. అంటే దేవుడు సృష్టించింది అది వ్యర్థం కాదు, అది శ్రేష్టము. అది మానవుడికి ఒక గిఫ్ట్గా ఇచ్చినాడు. మనం అనుభవించకుండా మనం ఏం చేస్తాం? భూమికి అంత వేస్ట్ వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్ అని మనం రాస్తూ వచ్చినాం. సో without God, whatever you enjoy on earth is vanity. But with God, whatever you enjoy, it is the best that God has given to us in this life. సో దేవుని సృష్టిని మనము వ్యర్థము అని మాట్లాడకుండా, దేవుడు నాకు ఇచ్చింది సమస్తము శ్రేష్టము, ఈ సృష్టి శ్రేష్టము. నేను బ్యూటిఫుల్, గాడ్ హస్ గివెన్ దిస్ ఎర్త్ బ్యూటిఫుల్ నేచర్. దిస్ ఇస్ నాట్ వ్యానిటీ. లార్డ్, whatever I want to enjoy under the sun, it should be prosperity, it should not be vanity. So without God, everything is vanity. With God, everything is prosperity. Amen. ఈ మాటతో మనం ముగించుకున్నాం. దేవుడి వాక్యం దీవించుకున్నాం. Amen.